హలో గైస్ కన్నప్ప. సో ఈ మూవీకి సంబంధించి చాలా కాంట్రవర్సీ అయితే ఉంది ప్రజెంట్. అది రూమరే, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. దాని గురించి ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో అసలు మ్యాటర్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో అయితే ఒక పోలీస్ స్టేషన్లో ఎగ్జిక్యూటివ్ కన్నప్ప ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయితే సో జయకుమార్, సో అతని పేరు. సో అతను అయితే ఒక కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఏంటంటే కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్డ్ డ్రైవ్ ఎవరో పట్టుకపోయారు అని చెప్పేసి కంప్లైంట్ అయితే చేసిళ్ళు. హార్డ్ డ్రైవ్ ముంబై HIVA, సో ఈ స్టూడియోస్ వల్ల DTDC సో కొరియర్ ద్వారా ఫిలిం నగర్లో ఉన్న విజయ్ కుమార్ సో తన ఆఫీస్కి అయితే పంపిల్లన్నమాట. సో ఇది బాగుంది, ఓకే. ఆఫీస్ బాయ్ రఘు, సో అందులో వర్క్ చేస్తే రఘు అనే అబ్బాయి తీసుకున్నాడు కొరియర్ 25th. సో ఆ పార్సల్ తీసుకున్న తర్వాత ఎవరికి చెప్పకుండా చరిత అనే అమ్మాయికి ఇచ్చిండు అనమాట. సో ఆమె ఏం చేసింది, సో ఇప్పుడు అన్అవైలబుల్, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది, ఎక్కడికో పరారి అయిపోయింది. రఘు అనే అబ్బాయి కూడా ఇప్పుడు ప్రస్తుతం కనిపించట్లేదు అనమాట. సో ఈ హార్డ్ డిస్క్ని ఎవరో కావాలనే దొబ్బేసిండు అని చెప్పేసి బయట టాక్. సో ఇది మ్యాటరు. సో దీన్ని అయితే కంప్లైంట్ ఇచ్చిళ్ళు. సో మరి ఇదైతే మంచాన్ని అయితే అఫీషియల్ అయితే ఏం అనౌన్స్ చేయలేదు, మన చేత తీర్థాలని కావచ్చు. సో అంతగానో అసలు ఆ డిస్క్లో ఏమున్నది దాని గురించి మాట్లాడతాం. కన్నప్ప సెకండ్ హాఫ్ మెయిన్ కదా, మెయిన్ సెకండ్ హాఫ్ అని అంటారు మూవీకి. ఒక దాన్ని ఏమంటారు, చేతులు ఫస్ట్ హాఫ్ అయితే, కాళ్ళు సెకండ్ హాఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అట్లాంటి గట్టికి సెకండ్ హాఫ్లోనే దానికి సంబంధించిన మెయిన్ సీక్వెన్సెస్ అయితే అందులోనే ఉన్నాయట. యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయట. ప్రభాస్కి, మంచు మోహన్ బాబుకి ఆ కన్వర్సేషన్ సీక్వెన్సెస్ కూడా అందులోనే ఉన్నాయంట. సో మెయిన్ యాక్టర్స్ మోహన్ లాల్ గారి కూడా అందులోనే ఎక్కువగా ఉన్నాయంట. సో మెయిన్ సీక్వెన్సెస్ అన్ని సెకండ్ హాఫ్లో, ఆ సెకండ్ హాఫ్ హార్డ్ డిస్క్ వాళ్ళైతే దొబ్బుకెళ్ళారు. సో ఇది మ్యాటరు. అసలు నాకు అనుకుంటాను, ఏమనుకుంటారు అసలు మీరు, ఇంత కేర్లెస్. ఇంకో కాపీ డ్రైవ్ ఉండదు, స్టూడియో వాళ్ళ దగ్గర ఉండదు. మరి ఎందుకో ఇది తెలిస్తే మాత్రం పబ్లిక్ అయితే ఘోరంగా రియాక్ట్ అవుతారు, ముఖ్యంగా ప్రభాస్ అనే ఫ్యాన్స్ అయితే. అసలు ఇంత కేర్లెస్గా ఉంటే ఎట్లా? అసలే బడ్జెట్ 100 కోట్లు అని అన్నారు, 200 కోట్లు అని బయట న్యూస్, ఇప్పుడు 300 కోట్లు అంటారు కావచ్చు ఇది దొబ్బుకి వెళ్ళి అని చెప్పేసి. సో మరి మీరు ఎవరి మీద కేసేస్తారు ఇప్పుడు? ఆ రఘు అనే అబ్బాయి అయినా, చరిత అనే అమ్మాయి అయినా, సో వీళ్ళిద్దరు ఒకవేళ మేము తీసినాం అది ఇది అని చెప్పేసి అది ఏనో పోయిందని అనుకో, వాళ్ళని ఏం చేయగలుగుతారు? మీరు జైల్లో పెట్టించగలుగుతారు తప్పించి ఆ డబ్బులు అయితే బ్యాక్ రావు కదా. సో అట్లా సో చాలా జాగ్రత్త అయితే ఉండాలి ఒక పెద్ద మూవీ తీస్తున్నప్పుడు అయితే. సో ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ అయితే చేయకూడదు. పెద్ద మిస్టేక్, చిన్న మిస్టేక్ అంటున్నా, చిన్న తప్పే ఇంకో కాపీ తీసుకుంటే అయిపోయేది కదా. సో అది వినగా ఇంకోటి ఉంటుంది కదా. సో అంత కేర్లెస్ దేనికి? ఇప్పుడు ఆ స్టూడియో నుంచి మీ మనిషే ఒకరు పోయి తీసుకొస్తే ఏమవుతుంది? మా అంటే డబ్బులు పోతాయి కావచ్చు, 10,000 డబ్బులు పోతాయి కావచ్చు. ఇంత కేర్లెస్ అయితే నాకు దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్